దాక్షి మార్నింగ్ రొటీన్ని చాలా సార్లు చూపించారు. ఆఫ్టర్ స్కూల్ రొటీన్ ఎలా ఉంటుందో చూపించండి అని చెప్పేసి అడిగారు కదా, ఇదిగోండి చూపిస్తున్నాను. స్కూల్ నుంచి 3:40కి అలా వస్తాడు. వచ్చి రాగానే ఫస్ట్ ఒక 5-10 మినిట్స్ వాడి పెట్స్ తోనైతే ఆడుకుంటాడు. ఫిషెస్ తోటి, ప్యారెట్స్ తోటి ఆడుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాడు అనమాట. ఇంకా డైరెక్ట్ స్నానం అయితే చేసేస్తాడు. నా హెల్ప్ ఏమీ తీసుకోడు. వాడికి నచ్చిన డ్రెస్ చూస్ చేసేసుకొని వాడే ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాడు అన్నట్టు. వాడు వచ్చేలోపు నేను ఏదైనా ఒక ఫ్రూట్ రెడీ చేసి పెడతాను. నేను ఆరెంజ్ తినమని చెప్తే లేదు మిలాన్ కావాలన్నాడు. ఇంకా మిలాన్ అయితే కట్ చేసి ఇచ్చేసిన. ఒక 10-15 మినిట్స్ స్కూల్లో జరిగిన విశేషాలన్నీ చెప్తా ఉంటాడు అనమాట నాన్ స్టాప్ గా. వాడి ముచ్చట్లు చెప్పడం అయిపోయిన తర్వాత ఏమన్నా హోంవర్క్స్ ఉన్నా, రివిజన్స్ ఉన్నా 4 to 5 వరకు అయితే చేపించేస్తాను అన్నట్టు. 5 o'clockకి వాని ప్లే టైం ఉంటుంది, అది అస్సలు మిస్ చేసుకోడు అన్నట్టు. 5 to 6 or 6:30 వరకు ఈ ప్లే టైం అయితే ఉంటుంది. కింద వాళ్ళ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా పరిగెడుతున్నాడు అన్నట్టు. ఈ టైంలో ఒక్కొక్కసారి వాడితో పాటు నేను కూడా వెళ్తాను, లేదనంటే ఇంట్లో డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటాను. ఈ రోజు మా డిన్నర్ వచ్చేసి బాయిల్డ్ చైనా అండ్ బాయిల్డ్ ఎగ్ సలాడ్ అనమాట. చాలా బాగుంటది. ఇంకా దాక్షి ప్లే టైం అయిపోయిన తర్వాత పైనకు వచ్చి కొద్దిగా పాలు అండ్ ఇంట్లో ఉన్న స్నాక్స్ ఏవైనా ఉంటే తింటాడు అన్నట్టు. మాక్సిమం హోమ్ మేడ్ స్నాక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెడతాను వాడి కోసము. ఇంకా తర్వాత టీవీ టైం కానీ ఏదైనా యాక్టివిటీ టైం కానీ ఉంటుంది. లేదు అని అంటే ఇట్లా నాతో పాటు కిచెన్ లోకి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సరే టీవీ చూసేదానికన్నా ఇది బెస్టే కదా అని చెప్పేసి నేను కూడా కిచెన్ లోకి రమ్మనే పిలుస్తాను. ఆ టైంలో కూడా ఏదో ఒకటి మాట్లాడుకుంటానే ఉంటాం అన్నట్టు. ఏదన్నా జనరల్ నాలెడ్జ్ కి సంబంధించింది వాడికి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటాను. వాడు కూడా మంచిగా వింటాడు, కన్వర్జేషన్ కూడా స్టార్ట్ చేస్తాడు. ఇంక ఈ డిన్నర్ టైంలో కొద్దిసేపు టీవీ చూస్తాడు. డిన్నర్ అయిపోయిన తర్వాత కొద్దిగా చాట్ మసాలా, అట్లనే జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్ వేసి బటర్ మిల్క్ అయితే ఇస్తాను. అది తాగిన తర్వాత మళ్ళీ కాసేపు చదువుకొని ఇంకా తర్వాత పడుకుంటాడు. ఇది వాడి రొటీన్.